హలో గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. కర్ణాటక స్టేట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అయినటువంటి కూర్గ్లో ఉన్న నిసర్గధామ పార్క్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు ఉండే ఈ ఉరుకుల పరుకుల జీవితానికి కాసేపు పక్కన పెట్టి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు మంచి ఫారెస్ట్ లాంటి పార్క్ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ నిసర్గధామ పార్క్ని విజిట్ చేయాల్సిందే. కావేరీ నిసర్గధామ కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలోని కుశాలనగర్కి సమీపంలో ఉంది. నిసర్గధామ ఒక డెల్టా ప్రాంతం, కావేరీ నది ద్వారా ఏర్పడిన ఒక ఐలాండ్ అని స్థానికంగా ఉండే ప్రజలు భావిస్తారు. కావున దీనికి కావేరీ నిసర్గధామ అనే పేరు. ఈ నిసర్గధామ పార్క్ని అయితే కర్ణాటక టూరిజం డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తోంది. ఇక పార్క్లో ఎంట్రీ ఫీజు విషయానికి వస్తే ప్రతి అడల్ట్కి 60 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. పార్క్ స్టార్టింగ్లో ఎంట్రీ ఇవ్వగానే మనకి ఒక బ్యూటిఫుల్ అట్రాక్షన్ చెప్పచ్చు. హ్యాంగింగ్ బ్రిడ్జ్ చూడొచ్చు. ఇక్కడ గ్రీనరీతో నిండి ఉంది, చెట్లు కింద కావేరీ వాటర్ మీద ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ని అయితే వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. ఈ బ్రిడ్జ్ని దాటిన తర్వాత మనము నిసర్గధామ పార్క్లోకి ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. నిసర్గధామ ఒక అద్భుతమైన ఐలాండ్ అని చెప్పొచ్చు. ఎన్నో మెడిసినల్ వాల్యూస్ కలిగిన చెట్లు మరియు మొక్కలతో ఈ పార్క్ నిండి ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు బ్యాంబూ చెట్లను. నిసర్గధామలో కాటేజెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక్కడ 1 or 2 days స్టే చేయాలనుకుంటే ఈ ఐలాండ్లో కాటేజెస్లో స్టే చేయొచ్చు. ప్రకృతి ఒడిలో స్టే చేసిన ఫీలింగ్ అయితే ఈ నిసర్గధామ పార్క్ని అయితే మనకి ఇస్తుంది. 64 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్ విస్తరింపబడింది. ఈ పార్క్లో మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసి బ్యాంబూ ట్రీస్, ఎప్పుడూ చల్లదనంతో నిండి ఉంటుంది ఈ పార్క్లో మరొక అట్రాక్షన్ ఇక్కడ చూడొచ్చు మీరు. కొడగు ప్రజల జీవన విధానాన్ని, వారి యొక్క శైలిని తెలియజేసే విధంగా మైనపు బొమ్మల ద్వారా ఇక్కడ వీరు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. చూస్తూ ఉంటే నిజమైన మనుషుల్లానే ఫీల్ వస్తుంది. వారి యొక్క జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్టు ఈ మైనపు బొమ్మల ద్వారా పోర్ట్రే చేయడం జరిగింది. ఈ పార్క్లో ఉండే మరో అట్రాక్షన్ చూడొచ్చు మనం. ఇక్కడ ఉండే స్త్రీ యొక్క వేషధారణ మైనపు బొమ్మల ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. చూడొచ్చు. కర్ణాటకలోని గౌడ కమ్యూనిటీలో ఉండేవారు కోలాటలు ఎలా ఆడతారో ఈ మైనపు బొమ్మల ద్వారా మనకి ఆర్టిస్ట్స్ అయితే క్లియర్గా మనకి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇలాంటి అద్భుతమైన కళా పోషణతో పాటు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి వీలుగా చాలానే అట్రాక్షన్స్ మనము చూడొచ్చు. పిల్లల కోసం అడ్వెంచరస్ గేమ్స్ అయిన జిప్ లైన్తో పాటు మరిన్ని అడ్వెంచరస్ గేమ్స్ ఈ పార్క్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ డీర్ పార్క్తో పాటు బర్డ్ పార్క్ని కూడా మనం చూసేయచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ కావేరీ నదిలో బోటింగ్తో పాటు ఇక్కడ మనం నది యొక్క నీటిలో మనం కాసేపు స్పెండ్ చేయొచ్చు. నీటి ప్రవాహం తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మంచి ఫీల్ని అయితే మనం పొందొచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.